ఒంగోలు కర్నూలు రోడ్డు విరాట్ నగర్ లో వేంచేస్తున్న శ్రీమాత గోవిందమాంబ దేవి సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 19వ వార్షిక కళ్యాణ మహోత్సవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థాన నిర్వాహకులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు బ్రహ్మశ్రీ కొలకులూరి పరిపూర్ణాచారి, కళ్యాణ పురోహితులు బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి, బ్రహ్మశ్రీ పూసపాటి నాగేశ్వరరావు నేతృత్వంలో కళ్యాణ క్రతువును నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగము, అన్నప్రసాద వినియోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాట్ నగర్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థాన కార్యనిర్వాహకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంతోషభరితంగా విరాట్ నగర్ లో మరి ప్రతిష్ఠించుకున్నటువంటి మన పట్టణ శాంతి కొరకు, లోకశాంతి కొరకు, విశ్వశాంతి కొరకు ఈ స్వామివారి యొక్క గోత్ర ప్రవర, అమ్మవారి యొక్క గోత్ర ప్రవర చెప్పుకొని సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి గోవింద కూర్చొని. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో తెలుసుకున్నాము. ఇప్పుడు కన్యాదానం జరిగింది. కన్యాదానం అనంతరము అర్థమైందా? మీరు కన్యాదానం కాబట్టి వరుడికి అప్పచెప్పాలి. మీ ఆయన చేయకుండా నీ చేయి ఉండాలి, మీ ఆయన చేయి పైకి ఉండాలి, మీ ఆయన చేయకుండా నీ చేయి ఉండాలి. దగ్గరికి రావాలి. మీరు అడ్రస్ పెట్టుకోండి అయ్యా. వాళ్ళను పాలు పోతున్నాయ్యా. ఓం దేవస్యంగా భయంత్రిలో ఆయన ప్రకారం అయితే ప్లేట్
మురమాల సిద్ధ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. పద్మజ గారి దంపతులు, అలాగే స్వప్న బ్రహ్మ ఋషి గోత్ర గారి ధర్మపత్ని సుజాత గారి దంపతులు స్వామివారికి మారుతి నందను జానకి మారుతి నందను జానకి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి కలిపి పట్టుపీతాంతములు సమర్పించడం జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకొచ్చినటువంటి వాళ్ళంటే మాకు తెలియజేయండి. రత్న బ్రహ్మ శివోద్రోభవులు వేలూరి పూర్ణచంద్రరావు గారు, కలిసేటి వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని శాంతిలక్ష్మి గారు ओम वनस्पतिर्भव दिव्य नारायण सुसंवितः आग्रे सर्व ఇంతవరకు కూడా స్వామివారి యొక్క స్వహస్తాలతోటి స్వామివారి తాకిచ్చి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది. సూత్రం బ్రహ్మరూపంచ, వర్తవం విష్ణురూపంచ, ఊర్ధ్వం శివరూపంచ ఇత్యాది సూత్ర లక్షణం చెప్పబడింది. అంటే పొందు ఎక్కించేటువంటిది బ్రహ్మస్వరూపం అని, గుండ్రంగా ఉన్నటువంటి విష్ణు స్వరూపం అని, మాంగళ్యం మీద కొంచెం ఒడ్డులాగా ఎత్తుగా ఉంటుంది అది శివస్వరూపం అని చెప్పబడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని నిర్వర్తించాలి ఓ తల్లి అనే భావనతో ఒక మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. మరి రెండో వృత్తిరీత్యానో ఉద్యోగరీత్యానో బయటికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో గురువులుగా వచ్చినప్పుడు సమయానికి ఇంట్లో ఏమున్నా లేకపోయినా పక్కింటికి వెళ్ళైనా బదులు తీసుకొచ్చేసి మా తర్వాత ఏ శుభ కార్యక్రమం చేస్తున్నా ఆడవాళ్ళకి ఎందుకంట మంచిదై ఉండాలి. అదే బిడ్డ స్పష్టంగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. అది మొదటి స్థానం. ఇక బృహత్తమ స్థానం వివాహంలో మాంగళ్యం. స్త్రీమూర్తికి బంగారు మాంగళ్యం తయారు చేసి ఆ ఒళ్ళు చేత ధరించాలి. తర్వాత
అట్లా కాకుండా చూడండి విరాట్నగర్లో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మంగారి కళ్యాణం 19వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. దానికి 50 మంది భక్తులంతా కూడా విరాట్నగర్లో కానీ అందరూ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా కూడా వచ్చి స్వామివారికి కృపకు పాత్రులయ్యి అందరూ తీర్థప్రసాదాలు అందరూ తీసుకొని చాలా ఘనంగా నిర్వహించారు. అంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి సెలవు తీసుకుంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 19వ వార్షికోత్సవం 2026 సంవత్సరం దేవస్థానం యొక్క విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మండపం నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవస్థానం యొక్క కళ్యాణము నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది. మన ఒంగోలు పట్టణం విరాట్ నగర్లో 2006లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము మరి ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలందరి సహాయ సహకారాలతోటి దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా కళ్యాణం జరపడమే కాకుండా మరి 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మరి ఈ రోజు కళ్యాణం అయితే
మొన్ననే కార్యక్రమం ప్రారంభమయ్యి విగ్రహమూర్తులన్నిటికీ అభిషేకాలు, అంకురారోపణ ఇలా 3 రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మన స్వామివారు మరి పూజారి గారు మొలకలూరి పరిపూర్ణాచారి గారి యొక్క పర్యవేక్షణలో మరి కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి చక్కగా ఈ యొక్క 19 సంవత్సరాలు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు ఈ కార్యక్రమం జరుపుతూ మరి 3 రోజులు నగరోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుతూ దేదీప్యమానంగా అందరి సహాయ సహకారాలతో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ యొక్క ఆలయాన్ని దినదినము ప్రవర్ధమానం చేయాలని అందరి యొక్క సహాయ సహకారాలు మరి తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః.